సహోదరులారా, ఈ ప్రపంచానికి ముస్లింలు చేసింది ఏమీ లేదు, ఈ ప్రపంచ అభివృద్ధిలో ముస్లింల పాత్ర ఏమీ లేదు అని చెప్పేసి ముస్లింలను నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమేనా? ముస్లింలు ప్రపంచ అభివృద్ధిలో ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేయలేదా? సహోదరులారా, మనం ఎప్పుడైనా సైన్స్ పేరు విన్నట్లయితే మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి సైంటిస్టుల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అందులో ఐన్స్టీన్, న్యూటన్, గెలీలియో వంటి శాస్త్రవేత్తల పేర్లు మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, మన యొక్క పాఠశాలలలో, మన యొక్క కాలేజెస్లో, మన యొక్క యూనివర్సిటీలో వీళ్ళ యొక్క పేర్లతోటే మన పుస్తకాలలో ఫొటోస్ ఉంటాయి. వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలనే మనకి ఎక్కువగా మన యొక్క స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో చదివించడం జరుగుతుంది. మనం ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే ఆ కాలంలో పూర్తి ప్రపంచం మొత్తం అంధకారంలో ఉండేది. అలాంటి అంధకారంలో ఉన్నటువంటి ఆ సమయంలో అరబ్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, అంత అజ్ఞానంలో ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి ఆ కాలంలో వారి యొక్క సైంటిఫిక్ జ్ఞానంతో, శాస్త్రీయ పరిజ్ఞానంతో పూర్తి ప్రపంచానికి సైన్స్ యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. వీరి సహకారంతోనే పూర్తి యూరోప్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పొందడం జరిగింది. సోదరులారా, ఇలా అరబ్ శాస్త్రవేత్తలు అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ కాలంలో తమ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానంతో చాలా వరకు వెలుగుని నింపడం జరిగింది. అలాంటి శాస్త్రవేత్తలలో ఒక శాస్త్రవేత్త ఇబ్న్ అల్ హైతం. ఈయన 1000 సంవత్సరాల క్రితమే కెమెరాను ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆప్టిక్స్ అని కూడా పిలుస్తారు. ఈయనే మన కళ్ళు అనేవి ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాయి అని మొదటిసారిగా తెలియజేయడం జరిగింది. ఈయన కాంతిపై పరిశోధనలు చేసి పూర్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం జరిగింది. సహోదరులారా, ఎవరు ఈ ఇబ్న్ అల్ హైతం? ఈయన యొక్క చరిత్ర ఏంటి అని గనుక మనం పరిశీలించినట్లయితే, ఈ ఇబ్న్ అల్ హైతం 965వ సంవత్సరంలో ఇరాక్లోని బస్రాలో జన్మించడం జరుగుతుంది. ఈయన ప్రారంభంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేసేవారు. అయితే ఈయన చేస్తున్నటువంటి పని పట్ల ఈయన అసంతృప్తికి లోనై తాను చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి తన యొక్క సమయాన్ని పూర్తిగా శాస్త్రీయ పరిశోధన కోసం వెచ్చించేవారు. ఇబ్న్ అల్ హైతం హాఫిజే ఖురాన్ కూడా, అంటే ఖురాన్ని పూర్తిగా కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. ఈయన తన శాస్త్రీయ జ్ఞానం కోసం ఖురాన్ని ఆధారంగా చేసుకునేవారు. అంటే ఖురాన్ని ఆధారంగా చేసుకొని తాను చేసేటువంటి పరిశోధనలను చేసేవాడు. ఈయన దృష్టి సిద్ధాంతాన్ని, అంటే విజన్ థియరీని కూడా తెలియజేయడం జరిగింది. ఇబ్న్ అల్ హైతం కాలం నాటి మహాప్రఖ్యాతి గాంచినటువంటి శాస్త్రవేత్తలు ఏమని నమ్మేవారు అని అంటే, మన కళ్ళ నుంచి ఒక అదృశ్యమైనటువంటి వెలుగు వస్తుంది. ఆ వెలుగు ద్వారా మనం ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను చూడగలుగుతున్నాము అని నమ్మేవారు. కానీ ఇబ్న్ అల్ హైతం సిద్ధాంతం ప్రకారం మన కళ్ళ నుండి ఎలాంటి వెలుగు రాదు, కానీ సూర్యుని నుంచి వచ్చే వెలుగు లేదా ఇతర వెలుగును ప్రసాదించే అటువంటి వస్తువుల నుంచి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో, ఆ వెలుగు ఏదైనా ఒక వస్తువుపై పడినప్పుడు మన మెదడు గుర్తించి మన కంటికి అది కనబడేలా చేస్తుంది అని ఇబ్న్ అల్ హైతం మొదటిసారిగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈయన ఈ విషయాన్ని మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూఫ్ చేయడం జరిగింది. ఈ విజన్ థియరీ సిద్ధాంతాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా బోధించడం జరుగుతుంది. ఈయనే మొదటిసారిగా మానవుని యొక్క కళ్ళ యొక్క డయాగ్రామ్ని గీయడం జరిగింది. ఈ కళ్ళ యొక్క డయాగ్రామ్ని గీయడంతో పాటు కంటి లోపల ఉన్నటువంటి నరాల వ్యవస్థను కూడా ఇబ్న్ అల్ హైతం వివరించడం జరిగింది. ఈయనే మొదటిసారిగా మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి పరిశోధనలు చేసేవారు. అందుకే ఈయనను మొదటి ప్రపంచ వాస్తవమైన శాస్త్రవేత్త, వరల్డ్స్ ఫస్ట్ ట్రూ సైంటిస్ట్ అని పిలుస్తారు. ఈ ఇబ్న్ అల్ హైతం గారే మొదటిసారిగా కాంతి అనేది ఒక స్ట్రేట్ లైన్ ద్వారా నేరుగా ప్రయాణం చేస్తుందని వివరించడం జరిగింది. ఈ ఇబ్న్ అల్ హైతం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆప్టిక్స్ గా పిలువబడటం జరుగుతుంది. ఈ ఆప్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భౌతిక శాస్త్రంలో ఒక భాగం. ఇది లైట్ గురించి వివరించడం జరుగుతుంది. లైట్ అనేది ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, వాటి యొక్క ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి అని వివరించడం జరుగుతుంది. ఈయన చేసినటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, ఆప్టిక్స్ పైన చేసినటువంటి పరిశోధనలు కావచ్చు, లేదా
కెమెరా కనుక్కోవడంలో చేసినటువంటి పరిశోధనలు కావచ్చు, ఈ యొక్క పరిశోధనల వెనుక ఒక బాధాకరమైన కథ కూడా ఉంది సోదరులారా. అది ఏమిటి అని అంటే, ఇబ్న్ అల్ హైతమ్ గారి కాలంలో ఈజిప్టులో ఉన్నటువంటి నైలు నది గుండా విపరీతమైనటువంటి వరదలు వచ్చేవి. ఈ వరదల కారణంగా ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యేవారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఖలీఫా అల్ హకీం ఏం చేస్తారు అని అంటే, ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రకటన చేయడం జరుగుతుంది. వెంటనే ఈ విషయం ఇబ్న్ అల్ హైతమ్ గారి యొక్క చెవున పడడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను అని ఇబ్న్ అల్ హైతమ్ గారు తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఆ ఖలీఫా అల్ హకీం గారు ఇబ్న్ అల్ హైతమ్ వారిని వెంటనే ఈజిప్ట్కి పిలిపించడం జరుగుతుంది. ఈ నైలు నది గుండా ఏదైతే విపరీతమైన వరదలు వస్తున్నాయో ఆ వరదలను ఆపేటువంటి ప్రయత్నం చేయమని ఇతనికి ఆ యొక్క బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. వెంటనే ఇబ్న్ అల్ హైతమ్ గారు దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్స్ వేయడం జరుగుతుంది. అయితే ఈ ఇబ్న్ అల్ హైతమ్ గారు ఈ నైలు నది పైన డ్యామ్ నిర్మించి ఆ వరదలను ఆపడం నా వల్ల కాదు అని అర్థమైపోయి ఏం చేస్తాడు అని అంటే, అల్ హకీం ఆ ఖలీఫా దగ్గరికి వెళ్ళి ఈ పని నా వల్ల కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇలా చేసిన వారికి మరణశిక్ష విధిస్తారు అని కూడా ఇబ్న్ అల్ హైతమ్ గారికి తెలుసు. అయినా కానీ ఈ పని నా వల్ల కాదు అని చెప్పేసి ఖలీఫా ముందు ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే ఆ ఖలీఫా ఇతను అనుకున్న ప్రకారమే మరణశిక్షను విధించడం జరుగుతుంది. అయితే ఇస్లామిక్ షరియత్ ప్రకారంగా ఎవరైతే మతిస్థీమతం లేకుండా ఉంటారో, ఎవరైతే పిచ్చివారుగా ఉంటారో వాళ్ళకి మరణశిక్ష అనేది విధించారు. కాబట్టి ఈ ఇబ్న్ అల్ హైతమ్ మరణశిక్ష నుండి తప్పించుకోవడానికి పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఇలా ఇబ్న్ అల్ హైతమ్ గారు తాను ప్రాణాల నుండి రక్షించుకోవడానికి ఈ విధంగా పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. పిచ్చివాడిలా ప్రవర్తించడంతో ఆ ఖలీఫా అతడిని జైలులో ఉన్నటువంటి ఒక చీకటి గదిలో బంధించడం జరుగుతుంది. ఈ యొక్క చీకటి గది నుండి అతను అనేక రకాలైనటువంటి పరిశోధనలకు కొత్త పుంతలు వేయడం జరిగింది. అయితే ఈ ఇబ్న్ అల్ హైతమ్ గారు ఆ చీకటి గదిని ప్రయోగశాలగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ చీకటి గదిలోనే అతను అనేక ప్రయోగాలు చేసి కెమెరాకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను, ఆప్టిక్స్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఎన్నో వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. ఒకసారి ఇబ్న్ అల్ హైతమ్ జైలు గదిలో పడుకున్నాడు. అప్పుడు పడుకున్నటువంటి సమయంలో తాను ఉన్నటువంటి గది ఏదైతే ఉందో ఆ గది అనేది 4 వైపులా కూడా బంధించి చీకటిగా ఉంది. కానీ ఆ గది గోడ ఏదైతే ఉందో ఆ గోడకి చివరన ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ నుంచి వెలుతురు అనేది మరో గోడపై పడటం గమనించాడు. అయితే ఆ వెలుతురుతో పాటు ఆ గోడ బయట ఉన్నటువంటి వస్తువు యొక్క నీడ కూడా ఈ లోపల ఉన్నటువంటి గోడ పైన పడటాన్ని గమనించాడు. దీనిని బేస్ చేసుకొని జైలులో తన మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్స్తో కాంతి అనేది నేరుగా ప్రయాణం చేస్తుంది, స్ట్రేట్ లైన్ ద్వారా ప్రయాణం చేస్తుంది అని కనుగొనడం జరిగింది. ఇక్కడే ఆయన ఫిజిక్స్ యొక్క రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ పద్ధతులను కనుగొన్నాడు. అందులో ముఖ్యమైనవి పిన్హోల్ కెమెరా సిద్ధాంతం. ఈ పిన్హోల్ కెమెరా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మొదటిసారిగా పిన్హోల్ కెమెరాలు తయారయ్యాయి మరియు నేడు డిజిటల్ కెమెరాలు తయారవుతున్నాయి. ఇబ్న్ అల్ హైతమ్ గారిని దాదాపుగా 10 సంవత్సరాలు జైలులో ఉంచారు. ఆ జైలులో ఉన్నటువంటి సమయంలో ఆప్టిక్స్ పైన దాదాపుగా 7 ఖండాల పుస్తకాలను రాశాడు. అందులో ఒకటి కితాబ్ అల్ మనాజిర్, ద బుక్ ఆఫ్ ఆప్టిక్స్. ఈయన జైలులో ఉన్నప్పుడు ఏ చీకటి గదిలో ఉండి అయితే ప్రయోగాలు చేశాడో ఆ గదికి బైతల్ ముస్లిం అంటే డార్క్ రూమ్, చీకటి గది అని పేరు పెట్టడం జరిగింది. తరువాత అది లాటిన్ భాషలో కెమెరా అబ్స్క్యూరాగా పిలువబడుతుంది. ఇక ఇక్కడి నుండే కెమెరా అనే పదం ప్రారంభమైంది. ఈయన రాసినటువంటి బుక్ ఆఫ్ ఆప్టిక్స్ ని లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది పూర్తి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. రోజర్ బైకన్, జాన్సన్ కెప్లర్, లియోనార్డో డెవెన్సిక్ వంటి ప్రసిద్ధిగాంచినటువంటి మహాశాస్త్రవేత్తలు కూడా ఆప్టిక్స్ యొక్క జ్ఞానం కోసం ఈయన రాసినటువంటి ద బుక్ ఆఫ్ ఆప్టిక్స్ ని చదవవలసి వచ్చింది.
16వ శతాబ్దం వరకు ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో బోధించేవారు. ఈయన సైన్స్ పైన దాదాపుగా 96 పుస్తకాలు రాయడం జరిగింది. అందులో సన్లైట్, మూన్ లైట్, స్టార్ లైట్, షాడోస్ ఏ విధంగా తయారవుతాయి, ఎలా పనిచేస్తాయి అని కూడా వివరించడం జరిగింది. బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే సోదరులారా, యూరోప్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఒక ముస్లిం శాస్త్రవేత్త ఈ విధంగా విజయవంతమైనటువంటి పరిశోధనలను చేస్తున్నాడు అని చెప్పేసి అతని పేరుని చరిత్రలో లేకుండా తొలగించాలని చెప్పేసి ఏం చేశారు అని అంటే ఇబ్న్ అల్ హైతం నుండి అల్ హెజన్గా మార్చడం జరిగింది సోదరులారా. ఈ విధంగా ఈ పరిశోధనలు చేసింది ఇతరులకే కాదు, ముస్లిం సమాజానికి కూడా ఈ పేరు తెలియకుండా ఉండాలని ఈ పని చేయడం జరిగింది అప్పుడున్నటువంటి యూరోప్లోని బ్రిటిష్ వారు. ఈ విధంగా ఇబ్న్ అల్ హైతం గారు ఫిజిక్స్, ఆస్ట్రోనమీ, మెకానిక్స్, థియాలజీ వంటి అనేక రంగాలలో పరిశోధనలు చేసి తన సేవలను అందించడం జరిగింది. ఈయనను 2015వ సంవత్సరంలో యునెస్కో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్గా సత్కరించడం జరిగింది. అదేవిధంగా చంద్రునిపై ఒక భాగానికి అల్ హెజన్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. చూడండి సోదరులారా, ఒక ముస్లిం శాస్త్రవేత్త కెమెరా తయారీలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కేవలం కెమెరా యొక్క తయారీలోనే కాదు, తన యొక్క సేవలను ఇంకా వివిధ రంగాలలో కూడా అందించడం జరిగింది. నేడు ముస్లింలను ఎవరెవరైతే నిందిస్తున్నారో ముస్లింలు ఈ ప్రపంచానికి చేసింది ఏమీ లేదు అని వారికి ఇలాంటి ముస్లిం శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు అని తెలియజేయవలసినటువంటి బాధ్యత మనది. అదేవిధంగా సోదరులారా, ఈ ఇబ్న్ అల్ హైతం ఇవన్నీ కనుగొనడానికి అతనికి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, అతను ఇవన్నీ కనుగొనడానికి ఉపయోగించినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం. ఖురాన్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఇబ్న్ అల్ హైతం వారు ఇన్ని పరిశోధనలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి సహోదరులారా, మనం కూడా ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చెయ్యాలి, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో సహా చదవాలి. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ వీడియో అనేది ఇంతటితో సమాప్తం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.